హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక చిన్న కథను తీసుకొని వచ్చాను. అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక ఉండేది. అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోనికి మేతకు వెళ్ళింది. ఆ బుజ్జి మేక కాస్త అల్లరి కూడా ఎక్కువే. అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటు ఇటు గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని ఒక పెద్ద పులి చూసింది. వెంటనే ముందుకు దూకింది. ఊహించని ఈ పరిణామానికి మేకపిల్ల గజగజలాడిపోయింది. కానీ తెలివైంది కదండి, వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. పైకి గంభీరంగా నటిస్తూ, పెద్ద పులి బాబాయ్, నేను నాకు సంబంధించిన ఓ 4 నిజాలు చెప్తాను. అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేసేయి, సరేనా అంది. ఏంటి, పెద్ద పులినైన నాకు, మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాలా? ఏంటో చెప్పు చూద్దాం అంది. అది కాస్త ఆసక్తిగా, ఏం లేదు బాబాయ్, నువ్వు నీతోటి పెద్ద పులులతో ఇవాళ నేనొక మేకపిల్లను చూశాను, కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అసలు నమ్మవు. నిజమేనా అంది బుజ్జి మేక. అవును, నిజమే ఇది అంది పెద్ద పులి. నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్ళి ఈరోజు నేను ఒక పెద్ద పులిని చూశాను, కానీ అది ఏమీ చేయకుండా వదిలేసింది అని నేను చెప్తాను అని. అసలు నమ్మవు కదా అని అంది మేకపిల్ల. అవును అని తలాడించింది పెద్ద పులి. నేను నాతోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది బుజ్జి మేక. అవును అంది పులి. మరి నేను ఇక వెళ్ళిపోనా అంది మేకపిల్ల. వెళ్తావు కానీ ఆ 4వ నిజం ఏంటో కూడా చెప్పు అంది పెద్ద పులి. బాబాయ్, నీకు ఇప్పుడు ఆకలి లేదు, నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు, అందుకే నేను కబుర్లు చెప్తున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల. దాంతో పెద్ద పులికి నవ్వు వచ్చింది. తన ముందు నిలబడి మాట్లాడుతున్న పిల్ల ధైర్యానికి ముచ్చటేసింది. నిన్ను చంపనులే, ఇక పో అంది పెద్ద పులి. అమ్మయ్య, గండం గడిచింది అని మనసులో అనుకుంటూ బుజ్జిమేక అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయి మందలో కలిసింది. ఆ తరువాత అది ఇంకెప్పుడూ మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చెయ్యలేదు. ఇదండి కథ. తెలివిగా మనం ప్రమాదం నుంచి తెలివిగా ఎలా తప్పించుకోవాలి అనే ఒక నైపుణ్యమైన ఆలోచనలు మనకు ఉండాలి. ఇది ఈ కథ యొక్క సారాంశం అనుకుంటున్నా. మీ అందరికీ నచ్చుతుంది, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్.